సత్యసాయి జిల్లాలో జనవరి నుంచి కూడా ఈ మొబైల్ మిస్ అవుతున్న వాళ్ళు సంబంధించినది ఒక ఆపరేషన్ కిందకి చేస్తున్నాం. 140 మొబైల్స్ 135 మొబైల్స్ వరకు అప్పుడు రికవరీ చేసి ఇచ్చాము. మళ్ళీ వితిన్ 2 monthsలో మళ్ళీ ఒక 121 మొబైల్స్ వరకు మనము ఇప్పుడు రికవరీ చేస్తాము. ఇప్పుడు టోటలీ లాస్ట్ 5 monthsలో దాదాపు 270 మొబైల్ని మనం రికవరీ చేస్తాము. కానీ ఈ రికవరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. లాస్ట్ టైం ప్రజలు వచ్చినప్పుడు కూడా ప్రజలతో పాటు అది కన్వే చేయడం జరిగింది. తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు మొబైల్ని. అది ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి తెలియదు. తర్వాత ఈ వ్యక్తి మొబైల్ని అమ్ముతారు. అమ్మిన తర్వాత ఆ సిమ్ ఎవరు ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్ని తీసుకున్నారో ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్లో సిమ్ వేయాలి. సిమ్ వేసిన తర్వాత మొబైల్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీ దగ్గర కంప్లైంట్ తీసుకొని మనం పోర్టల్ CEIR పోర్టల్, కొంతమంది ఐడియా ఉంటుంది, రిజిస్టర్ చేస్తారు. కొంతమంది పోలీస్ స్టేషన్ వెళ్తారు. పోలీస్ స్టేషన్ వెళ్ళినా CEIR పోర్టల్నే రిజిస్టర్ చేయాలి. అప్పుడు మనకి అలర్ట్ వస్తాయి. ఓకే, మీరు పలానా దీంట్లో యాక్టివేట్ అయిందని అలర్ట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి పంపించాలి. కేరళలో అలర్ట్ వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో రకరకాల ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతారు. ముంబై వరకు వెళ్ళిపోతాయి, ముంబై సమ్టైమ్స్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము కాల్ చేస్తాం, మొబైల్ ఇచ్చేయండి అప్ప, దొంగ మొబైల్ అంటే కొంతమంది తీసుకొని వచ్చి ఇస్తారు, కొంతమంది మ్యాక్సిమం ఇవ్వరు. మళ్ళీ మేమే మొబైల్ని తీసుకొని వెళ్ళడానికి మేము ఇక్కడ నుంచి పంపించాలి. మీరు 15,000 రూపాయలు మొబైల్ మేము రికవర్ చేసుకుని రావాలంటే మనకి 25,000 పడతాయి. మీకు అర్థమైందా? కాకపోయినా ఈ మొబైల్ డబ్బుల కోసరం కాదు. ఈ మొబైల్ ఇన్ని రోజుల తర్వాత కూడా మీరు అందరూ వచ్చి తీసుకోవడానికి వస్తున్నారంటే దేనికోసం వచ్చారు? ప్రజలు బాధపడకూడదని ఒకే ఉద్దేశంతో పాటు మొబైల్ కని ఇంకా కాస్ట్లీ ఎక్కువ అయినా మనం దాన్ని తీసుకోవడానికి కోసం మేము వెళ్ళి తీసుకొని ఇలాంటి రికవరీ చేయడం అనేది జరుగుతుంది. మేము ఈ 1.5 monthsలో 121 మొబైల్స్ని రికవరీ చేస్తాము. మీరు ఏం చేస్తారు, ఈ బైక్లో వెళ్తున్నప్పుడు కిందకి పడిపోవడము, ఇంకా లేడీస్ చూస్తామంటే వాళ్ళు స్కూటీలో ముందుకు పెట్టేసి షాపుకి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళలాగా వాళ్ళు ఇంకా 2 గంటలు జరిగి వచ్చినా అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి వదిలేసి వెళ్ళిపోయి జస్ట్ షాప్ వెళ్ళి వచ్చిన వెంటనే వస్తారు, అక్కడ మొబైల్ ఉండదు. ఇలాంటి అది తర్వాత దొంగతనాలు, చాలా చోట్ల దొంగతనాలు కూడా జరుగుతాయి. మీ ఫ్రంట్ ప్యాకెట్లో పెట్టుంటారు, క్రౌడ్ ఉంటాయి, బస్సులో వెళ్తుంటారు, ఫ్రంట్ ప్యాకెట్ నుంచి తీసేస్తారు. సో నా పోలీస్ తరపు నుంచి ఏంటంటే ఒక మొబైల్ని థెఫ్ట్ జరిగిన తర్వాత, దొంగతనం జరిగిన తర్వాత దాన్ని కనిపెట్టడానికి పోలీస్కి చాలా ఛాలెంజ్ అవుతాయి. మీకు కూడా ఆ రోజుల్లో మీ ప్రైవేట్ డేటా దొంగతనాలు జరగడానికి స్కోప్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సత్యసాయి జిల్లాలో జనవరి నుంచి కూడా ఈ మొబైల్ మిస్ అవుతున్న వాళ్ళు సంబంధించినది ఒక ఆపరేషన్ కిందకి చేస్తున్నాం.